kill. సీనియర్స్ మనతో ఓడిపోయారా బా ఈ పిల్లనా కొడుకులతో మళ్ళా ఓడిపోయాం రా చా. వచ్చాడ్రా మా వాడు. ఇప్పుడు క్రియేట్ చేయండి రా కష్టం. పుంజొచ్చి పెట్టని కొడితే ఇట్లుంటుందిరా శిష్య. మా అమ్మ తోడరా, నువ్వు ఇంకోసారి సచ్చావు అనుకో నిన్ను ఒంగోబెట్టి మింగుతా. మింగించుకోవడానికి నేను ఏమన్నా పెట్టను అనుకున్నావారా? అమరుణ్ణిరా. ఛా రే రే మామ ఇద్దరే రా ఉండేది, కొట్రా కొడితేనే రా నైట్ చెట్టు. యా ఇద్దరా సీనియర్స్ అంటే. వెళ్ళి డబ్బులు తీసుకురాబో. అమ్మా ఏమైంది? వాడికి కాల్ చేస్తే ఎత్తడం లేదు, ఏమెంత బిజీనో ఏమో. పిల్లోడికి పనులు ఉంటాయిలే, మనమే అర్థం చేసుకోవాలి. వాడు ఒక్కసారి ఫోన్ ఎత్తి హలోమ్మా అంటే నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాను కదండి. ఇది మందు కాదురా, మన ముందు తేలుతున్న స్వర్గం. ఎవడరా బావా? అమ్మరా ఏంటి బావా అమ్మ ఫోన్ ఇగ్నోర్ చేస్తున్నావు? ఎప్పుడు ఉండేదే కదరా, తిన్నావా ఉన్నావా పనుకున్నావా అంటూ ఉంటుంది. ఛా ఇప్పుడు చిల్ మూడ్లో ఉన్నాం రా బావా, ఎంజాయ్ చేద్దాం రా. Ready? 1, 2, 3, 4. ఇక్కడేం చేస్తున్నావురా, కింద అంత ఎంజాయ్మెంట్ వదిలేసి. రే బావా నువ్వు చేస్తుంది నాకు ఏమాత్రం నచ్చలేదురా. ఏంట్రా నీ బాధ? మనకు ఫ్రెండ్స్ కావాలి, దానితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, కానీ ఇంట్లో వాళ్ళని మర్చిపోయేంత కాదురా బావా. ఆగు, ఇంకొక బీర్ వేసొచ్చాను అనుకో, ఇలాంటి కవితలు దాన్ని చెప్తా. ఇవి కవితలు కాదురా బావా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడకపోయినా పర్లేదురా, కానీ నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు నీతో లేకపోతే The person you call is not available. The person you call is not available. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
అన్నా ఏ ఎందుకు బా ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. అన్న అమ్మను హాస్పిటల్ అడ్మిట్ చేశారన్నా. రే ఏంట్రా అలా అయిపోయావు? ఏమైంది? ఇప్పుడు అమ్మకి ఎలా ఉందంట? ఏంటో అన్న, హాస్పిటల్కి వచ్చి గంటేంది, ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. అయినా నువ్వు ఒక్కసారి ఫోన్ ఎత్తచ్చు కదన్నా, నీ గురించి ఆలోచించి అమ్మకి ఇలా అయింది. నేను ఇప్పుడే వస్తున్నా. రే మామ, అర్జెంట్గా బైక్ వేసి ఇవ్వరా. అమ్మా ఎలా ఉంది సార్? కొంచెం 24 గంటలు వెయిట్ చేయండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్లే అమ్మా నీకు ఈ పరిస్థితి వచ్చింది. అమ్మా, నాన్న బాధపడుకు నాన్న, నాకేమవుతుంది? ఏ తల్లి అయినా తన పిల్లలతో రోజుకు ఒక్కసారైనా మాట్లాడితే అన్నీ మర్చిపోయి సంతోషంగా బతికేస్తామరా. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకండి, పైకి వెళ్ళండి. ఈ షార్ట్ ఫిలింలో మీకు తెలియజేస్తున్న సందేశం ఒక్కటే: మనకి ఎన్ని పనులు ఉన్నా మనకి జన్మనిచ్చిన అమ్మ కన్నా ఇది ముఖ్యం కాదు.